రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అక్కా చెల్లెలు 3వ భాగం. దీపిక రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. నాన్నా, నేను దీపికను. అమ్మా దీపిక, ఎలా ఉన్నావమ్మా? ఎక్కడున్నావమ్మా? నాన్నా, మీరు మా గురించి ఆలోచించకండి. మేము క్షేమంగానే ఉన్నాము. మా చదువులు పూర్తయ్యాక మేము మీ దగ్గరికి వస్తాము. మమ్మల్ని చలపతిరావు అంకుల్ తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు. మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా, ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. అమ్మా దీపిక, ఒక్కసారి సౌమ్యకు ఫోన్ ఇవ్వమ్మా. నాన్నా, మేమిక్కడ బాగానే ఉన్నాము. మీరు మా గురించి ఎక్కువ ఆలోచించవద్దు. మేము చదువులు పూర్తయ్యాక మీ దగ్గరికి వస్తాము. మా పెళ్ళిళ్ళు మీరే జరిపించాలి. అరే అమ్మా, ఇప్పుడు నా మనసు కుదుట పడిందమ్మా. ఉంటానమ్మా. ఇటు సౌమ్య చదువుతున్న కాలేజీలో చరణ్ మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతాడు. చరణ్ వాళ్ళ ఫాదర్ పేరు రామారావు, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. ఇలా ఒకరోజు కాలేజీలో చరణ్ వాళ్ళ ఫ్రెండ్ రవితో, ఎవరి అందమైన చెలాకీ అమ్మాయి? ఆ అమ్మాయి పేరు సౌమ్య. పైకి అందరితోటి ఫ్రెండ్లీగా కనిపించినా తన పరిధి దాటదు. వాళ్ళ అక్క దీపిక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ అక్కని అభిరామ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమిస్తున్నాడు. ఇలా ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు అది చూసిన సౌమ్య అతని వద్దకు వెళ్తుంది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. అటుగా వెళ్తున్న చరణ్ అక్కడికి వస్తాడు. అతన్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తాడు. ఎవరండి అతను? ఏమో, నాకు తెలియదండి. మా ముందు నడుస్తూ పడిపోయాడు. అప్పుడు డాక్టర్ చికిత్స చేసి, చూడండమ్మా, సమయానికి ఆసుపత్రికి తీసుకువచ్చి అతని ప్రాణాలు కాపాడారు. అతనికి స్పృహ వచ్చాక వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు. ఇక మీరు వెళ్ళండి. ఆ రోజు సాయంత్రం సౌమ్య చరణ్ను కలుస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? మీరు సకాలంలో వచ్చి నాకు సహాయం చేసినందుకు. దాందేముందండి, సాటి మనిషికి సహాయం చేయడం మానవ ధర్మం. మీ చదువు పూర్తయితే మీరు డాక్టర్ అవుతారు. మన వృత్తి వైద్య వృత్తి. రోగులకు సేవ చేయడానికే కదండి. మీరు తప్పకుండా మంచి డాక్టర్ అవుతారు. సరే అండి, మళ్ళీ కలుద్దాం అని సౌమ్య అక్కడ నుండి వెళ్తుంది. ఆ రోజు రాత్రి సౌమ్య జరిగిన విషయమంతా తన అక్క దీపికకు చెబుతుంది. పిచ్చి పిల్ల, భయపడితే డాక్టర్ ఎలా అవుతావు? అక్కా, సరిగ్గా చరణ్ కూడా ఇదే మాట అన్నాడు. సౌమ్య, నువ్వు అమ్మ కోరిక తీర్చాలి. నువ్వు చాలా ధైర్యవంతురాలు అని నిరూపించాలి. అక్క, ఒక్క విషయం అడగనా? నా చదువు పూర్తయ్యేసరికి 5 సంవత్సరాలు పడుతుంది. అన్ని సంవత్సరాలు అభిరామ్ నీ గురించి ఎలా వేచి ఉంటారు? నీకు 30 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు పెళ్లికి లేటవదా? అభిరామ్ గారు చాలా మంచివారు. అతను నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు. అటువంటి అతన్ని వదులుకోవడం తెలివైన పని కాదు. మన ఆశయ సాధనం ముఖ్యం. నాకు పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు. ఇటు అభిరామ్ తల్లి పార్వతి, ఏరా, నీ క్షేమం నాకు అవసరం లేదా? ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు పిల్లల్ని కంటావు? అమ్మా, నీ కాలంలో లాగా పెళ్ళే సర్వస్వం కాదు. నాకు నా కెరియర్ ముఖ్యం. ఆ అమ్మాయేమో తన చెల్లెలు చదువు పూర్తయ్యేదాకా పెళ్లి చేసుకోనంటుంది. ఆ అమ్మాయి గురించి మమ్మల్ని బాధ పెడతావా? నన్ను క్షమించమ్మా, నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోలేను. ఆ రోజు మధ్యాహ్నం పార్వతి చలపతిరావు ఇంటికి వెళ్తుంది. అన్నయ్య గారు, మా అబ్బాయి దీపికనే పెళ్లి చేసుకుంటాడంట. ఆ అమ్మాయి జీతం మాకొద్దు. చెల్లికే ఖర్చు పెట్టమనండి. ఇంకా కావాలంటే మా అబ్బాయి జీతం కూడా తీసుకోమనండి. పెళ్లికి మాత్రం ఒప్పుకోమనండి. ఆవిడ చెల్లెలు చదువు పూర్తయ్యేసరికి ఇద్దరికి 30 ఏళ్ళు దాటుతాయి. అప్పుడు పెళ్ళా? అంతలా మొండిపట్టు పట్టకూడదు. ఆ అమ్మాయి తల్లి చనిపోవడం వలన మా దగ్గరికి వచ్చింది. మంచి ఆశయాలు ఉన్న అమ్మాయి. తన చెల్లెల్ని చదివించాలనుకుంటుంది. మాకు డబ్బుంది. సౌమ్యను మేము చదివించగలం. అయినా తను ఒప్పుకోదు. ఆ అమ్మాయి లక్ష్యాన్ని అర్థం చేసుకొని ఊరుకున్నాము. ఎవరైనా వెనకడుగు వేస్తారేమో కానీ దీపిక మాత్రం అలా వెనకడుగు వేయదు. ఆ పిల్లని మర్చిపోయి మీ అబ్బాయిని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమనండి. అప్పుడు పార్వతి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం, పార్వతి, ఎక్కడికి వెళ్ళావు? చలపతిరావు అన్నయ్య గారింటికి వెళ్ళాను. చలపతిరావు నా ఫ్రెండ్. అతన్ని అవమానించడానికి వెళ్తావా?
తన పంచన చేరిన 2 ఆడపిల్లలను ఆదరించాడు. ఆ దీపిక బంగారం లాంటి పిల్ల. అలాంటి అమ్మాయిని అర్థం చేసుకున్నవాడు ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తాడు. మన అబ్బాయి నాకు అన్ని విషయాలు చెప్పాడు. నువ్విక ఈ విషయం మర్చిపో. చరణ్ మెడిసిన్ పూర్తి చేస్తాడు. నాన్న, నేను అమెరికా వెళ్ళను. హాస్పిటల్ ఇక్కడే పెట్టుకుంటాను. నోరు మొయ్యిరా, ఇక్కడ సెంటర్కు హాస్పిటల్ ఉంది. నువ్వేం డబ్బు సంపాదిస్తావు? నాన్న, నా విజ్ఞానం నా ప్రజలకు, నా దేశానికి వినియోగిస్తున్నానన్న తృప్తి చాలదా? ఏం చేసినా ఆత్మతృప్తి ఉండాలి. ఇంతకీ మీరు హాస్పిటల్ కట్టడానికి డబ్బులు సర్దుబాటు చేస్తారా, లేక లోన్ పెట్టుకోనా? ఏమండి, వాడిని బయటి దేశానికి పంపించేసి చేతులు దులుపుకుంటారా? పిల్లలు మన కళ్ళెదుటే ఉండటం కంటే ఇంకేం కావాలి? ముందు వాడు అడిగిన డబ్బులు ఏర్పాటు చేయండి. ఎవరికోసమండి ఈ ఆస్తంతా? వాడికోసమే కదా. ఈ విధంగా జరుగుతుండగా గోపాలరావు ఇక చేసేదేమీ లేక తన కొడుక్కి హాస్పిటల్ కట్టిస్తాడు. చరణ్ చలపతిరావు ఇంటికి వెళ్తాడు. అంకుల్, సౌమ్య నా ఫ్రెండ్, ఒకసారి పిలుస్తారా? అప్పుడు సౌమ్య అక్కడికి వస్తుంది. అంకుల్, మాకు ఏ హెల్ప్ కావాలన్నా చరణ్ చేస్తాడు. ఇతను సబ్జెక్టులో జేమ్స్. ఏమండి, నా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మీరందరూ రావాలి అంటూ చరణ్ ఆహ్వాన పత్రికని చలపతిరావుకి ఇస్తాడు. తప్పకుండా బాబు. ఈ విధంగా జరుగుతుండగా చలపతిరావు, కౌసల్య, దీపిక, సౌమ్యలను తీసుకొని చరణ్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తారు. అప్పుడు చరణ్ వాళ్ళ తల్లిదండ్రులను పరిచయం చేస్తాడు. నాన్నగారు, వీరు చలపతిరావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్. ఆవిడ కౌసల్య, ఆయన భార్య. వీరు వారి పిల్లలు. దీపిక సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నమ్మాయి సౌమ్య కాబోయే గైనకాలజిస్ట్. ఒకరోజు సౌమ్యని చరణ్ పార్క్కి తీసుకువెళ్తాడు. సౌమ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నేనంటే నీకు ఇష్టమేనా? సవతి తల్లి బాధలు భరించలేక మా అక్క నా కోసం ఇల్లు వదిలిపెట్టింది. చలపతిరావు గారి ఇంట్లో వంట మనిషిగా చేరింది. అభిరామ్ గారు ఎప్పటి నుండో అక్కను ప్రేమిస్తున్నారు. కానీ నా చదువు పూర్తయ్యేంత వరకు అక్క పెళ్లి చేసుకోదు. జీవితం అందరికీ పూలబాట కాదు, సాఫీగా సాగిపోయే రాజబాట కాదు. మీరంటే నాకు ఇష్టమే. నా చదువు పూర్తయిన తరువాత అక్క పెళ్లి జరిగాక మనం పెళ్లి చేసుకుందాం. సౌమ్య, నీ గురించి నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక సౌమ్య డాక్టర్ కోర్స్ పూర్తి చేస్తుంది. ఇటు రామ్మూర్తికి తన మొదటి భార్య శాంత కలలో కనిపిస్తుంది. ఏవండి, ఏంటి మీరిలా అయిపోయారు? అన్నీ బాగుంటాయి. రేపు మన కూతుర్ల దగ్గరికి ఇలాగే వెళ్తారా? వేళకు భోజనం చేసి సమయానికి నిద్రపోండి. రామ్మూర్తి నిద్రలేచి చూసేసరికి అదంతా కల అనిపిస్తుంది. మరునాడు ఉదయం ఇటు చలపతిరావు రామ్మూర్తికి ఫోన్ చేస్తాడు. రామ్మూర్తి గారు, నా పేరు చలపతిరావు. మీ పిల్లలిద్దరూ నా దగ్గరే ఉన్నారు. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకరు డాక్టర్. వాళ్ళు నీ గురించి చెప్పారు. వాళ్ళతో మాట్లాడండి అంటూ ఫోను దీపికకు ఇస్తాడు. నాన్న, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాము అంటూ ఏడుస్తుంది. అమ్మ దీపిక అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇటు సౌమ్య ఫోన్ తీసుకొని నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా సౌమ్య, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న, మీరు వెంటనే రండి. అలాగే అమ్మా. మరునాడు ఉదయం ఇటు శారద, ఏమండి, నన్ను క్షమించండి. నేను మీతో పాటు వస్తాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు రాచి రంపాన పెట్టావు. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్లు చేశావు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తానంటున్నావు? నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నానండి. పశ్చాత్తాపంతో మిమ్మల్ని అర్జిస్తున్నాను. దయచేసి నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. కనీసం పిల్లలకి ఇప్పుడైనా నేను క్షమాపణ చెప్పకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రామ్మూర్తి శారద తన చిన్న కూతురును తీసుకొని హైదరాబాద్ బయలుదేరతాడు. రామ్మూర్తి తన కూతుళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మా దీపిక. నాన్నగారు, మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టినాము. అమ్మకిచ్చిన మాట కోసం ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. చూడమ్మా, మీరు నా దగ్గర ఉండి ఉంటే మీరు అనుకున్న లక్ష్యం సాధించేవారు కాదు. చలపతిరావు గారు, మీది చాలా గొప్ప మనసండి. మీ దంపతులిద్దరి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. రామ్మూర్తి గారు, మీ పిల్లలు మమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లా చూసుకున్నారు.
నాకు ఆడపిల్లలంటే ఎనలేని ప్రేమ. అప్పుడు శారద, అమ్మా దీపిక, సౌమ్య, నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఈ జన్మలో మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుందో లేదో అని నేను చాలా కుమిలిపోయాను. పిన్ని, మీరు పెద్దవారు, ఆశీర్వదించాలే కాని క్షమించాలని అడగకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి అందరం కలిసే ఉందాం. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. అప్పుడు చలపతిరావు అభిరామ్ చరణ్లను పరిచయం చేస్తాడు. చూడండి అన్నయ్య, ఇతను అభిరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ పెద్దమ్మాయికి కాబోయే భర్త. ఇతను చరణ్ డాక్టర్, మీ చిన్నమ్మాయికి కాబోయే భర్త అంటూ వాళ్ళిద్దరిని పరిచయం చేస్తాడు. చలపతిరావు గారు, పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు జరిపిద్దాం. అలాగేనండి. మరునాడు ఉదయం చలపతిరావు పంతులు గారిని తీసుకొని వస్తాడు. పంతులు గారు వాళ్ళ జాతకాలు చూసి, అమ్మా, ఈ నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు జరిపించవచ్చు. ఎటువంటి దోషము లేదు. ఈ విధముగా జరుగుతుండగా దీపిక, అభిరామ్, సౌమ్య, చరణ్ల పెళ్లి జరుగుతుంది. ఇలా దీపిక, సౌమ్య అక్కా చెల్లెళ్ల కథ సుఖాంతమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.